టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు పెళ్లిళ్లతో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా కీర్తి సురేష్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. గోవాలో తన ప్రియుడు యాంటోనీతో ఆమె వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది అతిథులతో ఈ వివాహ వేడుకలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో ఈ వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మరో పెళ్లికి రంగం సిద్ధమవుతుంది. దాదాపు 5-6 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇన్నాళ్ళు తమ రిలేషన్షిప్ ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడిన మీడియా మాత్రం వాళ్ళిద్దరి విషయంలో కాస్త ఎక్కువగానే అటెన్షన్ ప్రదర్శించింది. ఇక వాళ్ళిద్దరూ కూడా తమ రిలేషన్షిప్ గురించి పరోక్షంగా ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. తనకు 35 ఏళ్ళు వచ్చాయని, తానిప్పుడు సింగిల్గా ఎలా ఉంటా అంటూ విజయ్ దేవరకొండ చెప్తే, తాను ఎవరితో ప్రేమలో ఉన్నానో అందరికీ తెలుసు అంటూ రష్మిక కూడా కమెంట్ చేసింది. దీంతో అప్పటి వరకు డౌట్ ఉన్న వాళ్లకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక వీళ్ళిద్దరూ ఇప్పుడు తమ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. రీసెంట్గా పుష్ప 2 సినిమాకు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి రష్మిక వెళ్ళింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, అలాగే విజయ్ దేవరకొండ తల్లితో కలిసి ఆమె సినిమా చూసింది. దీంతో వీళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ప్రచారం మొదలైంది. అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత వీరి వివాహం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయానికి రష్మిక తన చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసి ఫ్రీ అవుతుంది. విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమా కూడా ఫినిష్ చేసి ఫిబ్రవరి నాటికి ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా డెస్టినేషన్ వెడ్డింగే అని టాక్ కూడా టాలీవుడ్లో వినబడుతోంది. యూరోప్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని, లేదంటే ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే విజయ్ దేవరకొండకు నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ బాగా నచ్చిందని అక్కడ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీళ్ళిద్దరూ ఎక్కువగా మాల్దీవ్స్ వెళ్తూ ఉంటారు. దీంతో అక్కడ కూడా పెళ్లి జరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ పెళ్లికి ఎక్కువ మంది అతిథులను పిలవకుండా చాలా తక్కువ మందిని పిలవడానికి ఇద్దరు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు రష్మిక చాలా బిజీగా గడుపుతోంది. దాదాపు ఏడాది నుంచి ఆమె సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లు అవుతున్నాయి. దీంతో రష్మిక క్రేజ్ కూడా భారీగా పెరిగింది. ఈ టైంలో పెళ్లి చేసుకుని సినిమాలు చేస్తుందా, లేకపోతే మరేదైనా సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.